నిర్మల్ పట్టణ అభివృద్ధికి మంజూరైన పాత టెండర్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషి ఫలితంగానే నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చారని గుర్తు చేశారు. పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవిస్తే నిర్మల్ మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహకరిస్తూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిర్మల్ పట్టణ అభివృద్ధి కోసం, నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇస్తలేదు. కాబట్టి కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఎన్ఆర్జీసీ ఏవైతే నిధులు ఉన్నాయో అది గ్రామాలకే పనికొస్తాయి, పట్టణానికి రావని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ గ్రామాలలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పట్టణంలో ₹1 కూడా పని జరుగుతలేదు. మరి పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతోని ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా మా మున్సిపాలిటీని అమృత్ పథకంలో చేర్చి నిధులు శాంక్షన్ చేయమనంటే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు మహేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితంగా నిర్మల్ పట్టణాన్ని మున్సిపాలిటీని అమృత్ పథకంలో చేర్చారు. కానీ మొట్టమొదటిసారిగా కేవలం డ్రింకింగ్ వాటర్కే పైప్ లైన్లకే పైసలు ఇస్తామని చెప్పి ₹63 కోట్ల శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వర్షాధారిత నీరు ఏదైతే ఉందో మొత్తం కూడా చెరువుల పాలై మురికి నీళ్ళన్నీ కూడా చెల్లిపోతున్నాయి. వాటిని శుద్ధి చేసి వాడుకునేటువంటి ఒక కార్యక్రమం కింద కేంద్రం ₹42 కోట్ల శాంక్షన్ చేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా పర్సనల్గా మహేశ్వర్ రెడ్డి గారు కలిసి అయ్యా నిర్మల్ మున్సిపాలిటీ కోసం 50 కోట్లు తక్షణ అవసరం ఉన్నాయి, మీరు ఇవ్వండి అని చెప్పేసి పర్సనల్గా పోయి అడిగితే నేను 50 ఇవ్వలేను కానీ తక్షణం కింద ₹15 కోట్ల ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు మహేశ్వర్ రెడ్డి గారి కృషి